వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సిరితా. చిక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ ఫార్ములా కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈడీ. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఏసీబీ విచారణకు సహకరిస్తానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇక ముందస్తుగా ప్లాన్ లో భాగంగానే యూకే, యూఎస్ఏ వెళ్లాల్సి ఉందని, తిరిగి వచ్చిన తరువాత విచారణకు హాజరవుతాను అంటూ ఏసీబీ అధికారులకు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ ఫార్ములా కార్ కేసులో ఇటు పూర్తిగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టుగా కేటీఆర్ స్వయంగా ఒక లేఖను రిలీజ్ చేశారు సోషల్ మీడియా వేదికగా. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ కు ఇది రెండోసారి నోటీసులు ఇవ్వడం. ఇంత ముందు 2 నెలల క్రితం ఏసీబీ ముందు కేటీఆర్ అటెండ్ అయ్యారు. ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఇంత ముందే అటెండ్ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏసీబీ ఒక్కసారి విచారించింది. మళ్ళీ విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించిందని చెప్పి కేటీఆర్ఏ స్వయంగా తన ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. తనకు నోటీసులు ఏసీబీ ఇచ్చింది. ఒక చట్టబద్ధమైన పౌరుడిగా ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపులు మాత్రమే అయినప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానని చెప్పి తను ఎక్స్ వేదికగా తను పేర్కొన్నాడు. చాలా ముందుగానే యూకే మరియు యుఎస్ లో బహుళ ఈవెంట్ల కోసం ప్రయాణం ప్లాన్ చేసినందున తిరిగి వచ్చిన తర్వాత వారి ముందు హాజరవుతానని చెప్పి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు కూడా రాతపూర్వకంగా తెలియజేశానని చెప్పి తను ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. అంటే రాజకీయ పగ తీర్చుకోవాలనే తన దాహాన్ని అని చెప్పి ఇందులో ఎక్స్ వేదికగా తను రాసుకొచ్చాడు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఈ నెల 28న, అంటే దాదాపు ఇంకో 2 రోజులకు, రేపు లేదా ఎల్లుండి తన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే గతంలోనే హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో అవకతవకలు జరిగాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫార్ములా కార్ రేసింగ్ జరపడం వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం, అప్పుడు ఆర్బీఐ కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ వ్యవహారము, ఓవరాల్ గా ఈ ఫార్ములకు సంబంధించి ఆ కంపెనీ తప్పుకోవడంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది. ఆ డబ్బులు కూడా ఆర్బీఐకి చెల్లించి ఆ కంపెనీతో సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా తను రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. రెండోసారి విచారణకు హాజరయ్యే క్రమంలో ఖచ్చితంగా కేటీఆర్ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించి ఆ కంపెనీలు ఎందుకు పూర్తి స్థాయిలో నిర్వహించకుండా వెళ్ళిపోయన్న కోణంలో తదుపరి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒక ప్రశ్నావళిని రూపొందించి గతంలో అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఈసారి కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా తానే పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ కార్ రేసింగ్ నిర్వహించాడు. హైదరాబాద్ నడిబొడ్డు నిర్వహించిన క్రమంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున తలెత్తాయి. కానీ హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ బ్రాండ్ పెరగడం కాదు, పూర్తిగా ఆర్బీఐతో పాటు ఆ కంపెనీ వెళ్ళిపోవడంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందనేది కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే దానకిషోర్ కూడా తన ఫిర్యాదులో ఇవే విషయాలు పేర్కొన్నాడు. వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి గతంలో చాలా మంది ఈ ఫార్ములా కారు సంబంధించిన కంపెనీలు కూడా అటెండ్ అయ్యాయి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు అవన్నీ కూడా క్రోడీకరించి కేటీఆర్ ను పలు ప్రశ్నలు అయితే ఏసీబీ అడిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. సో మొత్తానికి ఇటు ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కార్ ఫార్ములా రేస్ కు సంబంధించిన కేసుకు సంబంధించి ఇటు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి కేటీఆర్ ఇటు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతూ ఒక లేఖను రిలీజ్ చేశారు. తనకు ముందస్తుగా ఉన్న ప్లాన్స్ ప్రకారం యుఎస్ఏ, యూకే కు వెళ్లాల్సి వస్తోంది. ఆ తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అంటూ కూడా కేటీఆర్